నమస్తే, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. చిన్ని స్థాయి నుంచి స్వయం కృషితో ఎదిగి ఒక డైలాగ్ డెలివరీలో కావచ్చు, మేనరిజమ్స్లో కావచ్చు, విలక్షణ నటుడిగా గుర్తింపు పొంది 30 years ఇండస్ట్రీగా మనందరి మనసుల్లో నిలిచిపోయినటువంటి పృథ్వీ గారు ఈరోజు మన కాఫీస్ అండ్ మూవీస్ స్పెషల్ గెస్ట్. మరి వారిని అడిగి వారి చైల్డ్హుడ్ విషయాలు, అదేవిధంగా ఫిలిం జర్నీ, ఆయన చేసిన నాటీ థింగ్స్, బాగా ఇష్టమైనటువంటి యాక్టర్స్ ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి కృతజ్ఞతలే చెప్పాలి. అయితే మన కాఫీస్ అండ్ మూవీస్లో జనరల్గా 4 rounds ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ ఫిల్మీ రౌండ్ ఉంటుంది. సో ఫిల్మీ రౌండ్ ప్రకారంగా దీనిలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది చెప్పండి. మా నేటివ్ అంటే వెస్ట్ గోదావరి అండి, తాడేపల్లిగూడెం. నాకు ఫస్ట్ నుంచి అంటే సినిమా మీద ప్యాషన్ లేదండి. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, డైలాగ్స్ చెప్పుకోవాలి ఇంట్లో. అది కూడా మా అమ్మగారు లేనప్పుడు. ఓకే, ఎందుకని? ఉన్నారంటే ఇంత పెద్ద కర్రతోటి మొత్తం ఒక రౌండ్ తీసేసేదాన్ని. సో ఆ చైల్డ్హుడ్ అలా జరిగింది. కాలేజీకి వచ్చేటప్పటికి ఇంకో డిఫరెంట్. ఏ రోజు కూడా మేము ఈ సినిమాలు చూడాలి, సెకండ్ షోకి వెళ్ళిపోవాలి, ఎగ్గొట్టి వెళ్ళిపోవాలి, ఇది మా నరనరంలో జీర్ణించిపోయింది అలా లేదండి. అది పద్ధతిగానండి. అంటే మా అమ్మగారి పెంపకం అలా ఉందండి. ఒక పద్ధతిగా మా మదర్ నన్ను పెంచింది. మా అబ్బాయిని ఒక డిప్యూటీ కలెక్టర్గాను లేకపోతే ఒక ఆఫీసర్గాను చూడాలని కోరికండి తనకి. మదర్ విష్ అది. మరి అలాంటి మదర్ని మీరు ఎలా కన్విన్స్ చేయగలిగారండి? నన్ను కన్విన్స్ చేసిందండి. అవునా? పిహెచ్డి చేసి వీడేదో ప్రొఫెసర్ అయిపోతాడు, ఓకే నాన్న జాగ్రత్తగా ఉండు. ఎవ్రీ మంత్ అప్పుడు సెల్ ఫోన్స్ అవి లేవు, యూనివర్సిటీకి ఫోన్లు ఉండేవి. ఒక హాస్టల్ రూమ్లో ఒక లైన్లో ఒక ఫోన్ ఉండేది. ఎవరికి వచ్చినా రాకపోయినా ఒరే మీ అమ్మగారు ఫోన్ వస్తుందా 8 అనేవాళ్ళు. రోజు తను ఫోన్ చేయటం, మాట్లాడటం అలా చేస్తే ఇంక వెళ్తున్న టైంలో చిన్న ప్రపోజల్ పెట్టాను నేను. మా కాలేజీకి చీఫ్ గెస్ట్గా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. సో ఆయన నన్ను చూసి నీ నోస్ ఐస్ సినిమాకి సూట్ అంటున్నారు అనగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఉందండి యూనివర్సిటీలో గొడవరేకి వచ్చేసింది. నీకు ఇదేం పిచ్చి, అది కాదు ఇది కాదు. నేను 2-3 రోజులు అలిగి అలా ఉంటే సరే సెలవులకి ఊరు వెళ్తే కన్విన్స్ చేసి ఇలాగనే ఒక్క సినిమా ఆయన అన్నాడు చేసి వచ్చేస్తానని. అలాగా ఆమె కన్విన్స్ చేశానండి. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. రమ్మనమంటే వచ్చేయడం ఏంటని అన్నాడు ఆయన. లేదండి మీరు అన్నట్టు నేను పట్టా తీసుకునే వచ్చాను, నేను ఎంఏ చదివి వచ్చాను. సో ఫస్ట్ యూ జాయిన్ ఇన్ ఎనీ అదర్ జాబ్. నీ డిగ్రీకి సంబంధం లేని జాబ్ అయినా నువ్వు చేయాలి. సో ఫైనాన్షియల్గా నువ్వు సెటిల్ అవ్వాలి, దెన్ ఓన్లీ వీ విల్ ట్రై. సో మదర్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి సవేరా హోటల్లో ఐ డిడ్ యాజ్ అ రిసెప్షనిస్ట్. దట్ టైమ్ దే హ్యావ్ గివెన్ 4600 అండి శాలరీ, ఫ్రంట్ లైన్ ఇన్ఛార్జ్. సో అలాగా నడిచింది. డే అంతా నైట్ డ్యూటీ పెట్టుకునేవాడు నేను. నైట్ అంతా పనిచేయడం, 1 గంట పడుకుని పొద్దున్నే ఒక స్కూటర్ వేసుకుని అన్ని ఆఫీసులు తిరిగి ఉన్నాను. ఇదేదో బాగానే ఉంది అనుకున్నా కానీ ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదండి. నేను చూసిన ఫస్ట్ సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫ్లైట్ ఆయనతోటే ఇండియన్ ఎయిర్లైన్స్లో హైదరాబాద్ వచ్చాను. ఫస్ట్ నేను హైదరాబాద్ చూడటం కూడా అదే ఫస్ట్. సో ఇప్పుడు అనుకుంటారు కదండి, ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయాక తెలంగాణ ఆంధ్ర అంటాను. ద ఫస్ట్ మ్యాన్ నేను ఐ లవ్ తెలంగాణ అండి. ద ఫస్ట్ పర్సన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను 89 ఎండింగ్లో వచ్చాను నేను. సో ఈ ట్రీటెడ్ మీ లైక్ ఈ సన్. నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, సినిమా జన్మనిచ్చింది మా ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే నాకు ఉన్న వాళ్ళిద్దరూ ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీహరి. సో నా డెవలప్మెంట్ కోసం ఎదురు చూసేవారు ఉంటాడు. సో అలాగ వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను గర్వంగా చెప్పగలను. సో ఐ లవ్ హైదరాబాద్. అలాగే ఎంట్రీ నాకు. ఆ టైంలో మీకు చేయూతనిచ్చింది కావచ్చు, లేదా కాస్త రిలాక్సేషన్ అనిపించి మోరల్ బూస్టింగ్ ఇచ్చిన పర్సన్ ఎవరండి? మోరల్ బూస్టింగ్ మా మదర్ బతుకున్నంత వరకు మా మదరేనండి. ఒక సక్సెస్ లేనిదే, ఒక ప్రోడక్ట్ సాలబిలిటీ లేనిదే బ్రేక్ రాదండి ఇక్కడ. సో తర్వాత సో మెనీ ఇయర్స్ నేను సీరియల్స్లో బిజీ అయిపోయానండి. నేను ద బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన టీవీ సీరియల్ నేను 3 షిఫ్ట్లు చేసేవానండి. మరి మిగతా వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు. ఒక సీరియల్ నేను భాగవతం బాపు గారిది ఐ డిడ్ 7 years అండి. 7 years స్పాన్లో నేను ఇంద్రుడు, దుర్యోధనుడు, రావణాసురుడు అన్ని
ఒక నా బాడీ లాంగ్వేజ్కి నారదుడు సూట్ అవ్వదు కాబట్టి మిగతా క్యారెక్టర్లు అన్నీ నేను చేశాను. సో హ్యాట్స్ ఆఫ్ టు బాబు గారు అండ్ ఎంటైర్ క్రూ. నన్ను ఫైనాన్షియల్గా సెటప్ చేశారండి. ఇప్పుడు అంటే కెరీర్ స్టార్టింగ్ లోనే మీకు అలాంటి వారితో రావు గోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కైకల్ సత్యనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు, అలాగా నాకు ఇనిషియల్ డేస్లో వీళ్ళందరూ. సో బాబు గారు గట్టిగా డైలాగ్ చెప్పకూడదండి, ఇంద్రుడు సాఫ్ట్గా ఉండాలి. సో 7 o'clock మేకప్ చేస్తాయండి, కరెక్ట్గా 2 hours క్లోజులు అన్నీ తీసి యూ టేక్ గుడ్ రెస్ట్ అనేవారు. మళ్ళీ ఈవినింగ్ షూటింగ్ ఉండేది. నా యాంబిషన్ ఏమన్నా అన్నీ చేయించారండి. అదేవిధంగా కృష్ణవంశీ గారి మూవీస్లో మీరు చాలా చేశారు. ఆయన చంద్రలేఖలో కావచ్చు, సింధూరంలో కావచ్చు, ఇలా చేశారు. బట్ ఈ మధ్య వచ్చినంత క్యారెక్టర్స్ కానీ లేదా ఈ మధ్య వచ్చిన బ్రేక్ కానీ ఆయన సినిమాల్లో రాలేదు. ఎందుకని మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా? ఖడ్గం ఆడుతూ పాడుతూ చేసామండి. చేస్తే అది 30 years ఇండస్ట్రీ. నేను ఎవరో అసలు ఎవరికి తెలియదు, రాజు గెటప్లో ఉంటాను. కానీ నన్ను చూసి పబ్లిక్ అన్న మంచిగా చేసినామన్నా 30 years ఇండస్ట్రీ అది ఫేమస్ అయిపోయిందండి. ఇప్పటికీ నేను ఎన్ని సినిమాల్లో రకరకాల మేనరిజాలను పెట్టి దీన్ని డైల్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నా. కానీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక ఆడపిల్లకి 2 ఇంటి పేర్లు ఉంటాయండి, ఒక పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత. పెళ్ళికి ముందు వచ్చిన ఇంటి పేరే నాకు పెళ్ళి అయ్యాక కూడా అదే ఇంటి పేరు ఉంది. ఇది పోవట్లేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఒక దాంట్లో బాయిలింగ్ స్టార్ అంటారు, ఒక దాంట్లో బత్తాయి బాబ్జీ అని బాబు బంగారం, ఇలాగ ఒక దాంట్లో అలాగ రకరకాల మేనరిజాలు వచ్చి ఇది ఎక్కడైనా డైల్యూట్ అవుద్దేమో అని చెప్తే ఏమంటే 30 years అంటారు. వేరే మేనరిజం ఉంటే పిలవండి అంటే లేదు అది పర్మనెంట్. ఒక శుభలేఖ సుధాకరు, ఒక సాక్షిరామ్ గారు, ఒక 30 years ఇండస్ట్రీ. ఆ డైలాగ్ ఒకసారి మా కోసం చెప్తారా? ఓరీం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచే దౌర్జన్యంతో మా సంస్కృతి కింద డైలాగ్లో ఫ్లో లేదే కట్ కట్ అని వీడే చెప్పేస్తాడు. అంటే దాని కంటెంట్ ముందుకు వెళ్ళలేక, సార్ ఆ కథ ఏమో వేరే వాళ్ళదంటండి క్రేజ్ పెట్టారంట, ఇమీడియట్ 1 more అండి. ఓరీం లేచుడా ద్రోహంతో మమ్మల్ని ఉంచి ఆ ఫ్లో కరెక్ట్గా లేదా, ఆ సౌండ్ ఏంటి, బటర్ పేపర్, ఏ పేపర్ అంటే మాకు తెలియదా, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం అనగానే వీడి డైలాగ్ చెప్పడం రాదు, సంబలం కోటినారని డైరెక్టర్ అక్కడ నిన్ను కండకండాలుగా నరికి ఉత్తేజ్ అంటే ఏంటి, నాతోటే గేమ్సా, నేను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా ఉంటాను. అప్పుడు రవితేజ గారు వచ్చి చెప్పేయటం, అది ఎనర్జీ అయిందండి సినిమాకి. ఇంకా మీ నుంచి ఇంకా ఈ 30 years 100 years అయినా కూడా ఆ 30 years గురించి మాట్లాడతారు. రాఘవేంద్ర గారు కానీ దాసనారాయణ గారు కానీ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ బర్త్డే కండి, యు ఆర్ నాట్ 30 years, అనదర్ 60 years అంటారు. ఇప్పుడు మొన్న కూడా నమ్మ వెంకటేశ్వర షూటింగ్ అప్పుడు బాయిలింగ్ స్టార్ అని పిలుస్తాడండి ఆయన, రాఘవేంద్ర గారు. 30 years బాయిలింగ్ స్టార్ అన్న 30 years ఇక్కడ ఎక్కడ ఉంటాడు, పిలవండి కేకి రమ్మని అంటాను. అంటే నేను సంపాదించుకున్నది ఇండస్ట్రీలో అండి, ఒక మరి నా అదృష్టమో లేక నా మాట తీరు వల్ల, లేకపోతే అది మంచితనం అంటారో ఇంకోటి అంటారో ఏదో తెలియదు, కానీ అందరు హీరోలు నన్ను ప్రేమిస్తారు. అంటే మన మనిషి కాబట్టి మన మనిషికి సక్సెస్ వస్తే మనకి సక్సెస్ వచ్చినట్టే ఉంటుంది డెఫినెట్గా. అది నాకు ఎప్పుడు నేను కనపడినా కూడా ఎప్పుడు టెక్నీషియన్ వాళ్ళు అంత రెస్పెక్టబుల్గా ఉంటారండి, నాతోటి చాలా చక్కగా ఉంటారండి. అయితే రీసెంట్గా కొన్ని వచ్చాయి, మీ ఫ్రెండ్ మిమ్మల్ని చీట్ చేశారు అని చెప్పి కూడా నాకు ఏమనిపించింది అంటే అండి, సామెత నీకు చెప్పకూడదు ఎక్కడ, మామూలుగా పెద్దవాళ్ళు అంటారు, ఇప్పుడు చెడి బతికి చుట్టాలింటికి వెళ్ళేదానికన్నా చెడి బతికి స్నేహితుడింటికి వెళ్ళి అంటారు. చుట్టాల దగ్గరికి వెళ్తే వీడేదో అక్కడేదో ఆహా ఓహా అన్నారో తిరిగి వచ్చాడని సూటిపోటు మాట్లాడారు. స్నేహితుడు గుండెల్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇటు లేడీస్లో అయినా జెంట్స్లో అయినా మనకంటూ ఒకళ్ళే ఉంటారండి. అలాంటి ఫ్రెండ్ కూడా వీడు మంచోడు కాదు, వీడిని ఎందుకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం, కాస్త ఆలోచించు. లేదండి వాడేదో పాపం భోజనానికి ఇబ్బంది పడో లేకపోతే ఇంకోటి ఇబ్బంది పడో అని అంటే, నేను ఎప్పుడు ఏమంటానంటే, సరే మనం చేసాం, బియాండ్ ద లిమిట్స్ మనం చేసాము, చేసి కృతజ్ఞత అనేది అతనికి లేదు. స్నేహానికి కూడా ఎలా ఉంటుందా, ఒక మంచితనంగా మనం ఆదరించి మనం వాళ్ళని తిట్టలేం. ఇంత నమ్మక ద్రోహి, ఇంత ఎలాంటిది భగవంతుడే అటువంటి వాళ్ళకి శిక్ష బుద్ధి చెప్తాడు. ఇవన్నీ ఏదో మనకి ఏదో థెఫ్ట్ జరిగింది, ఒక దొంగతనం జరిగింది, లేకపోతే ఏదైనా అవుట్డోర్ షూటింగ్ వెళ్తే పర్స్ పడిపోయింది, అలా అనుకుని వదిలేయటండి దాన్ని. అంటే ఒకసారి ఈ మ్యారిటల్ లైఫ్ గురించి కూడా ఒకసారి. ఇప్పుడు ఇద్దరండి, ఒక పాప సంజన, బాబు. సో వాళ్ళు హ్యాపీ. సో వాట్ ఎవర్ ప్లాన్స్ నా దగ్గర ఏమున్నాయంటే,
ఒక 1 ఏకర్లో వృద్ధాశ్రమం ఉంది. దాంట్లో కూడా నా స్వార్థం ఉంది. అమ్మల్నే పెడతానండి. అమ్మ ఆశ్రమం అని పెట్టి దాంట్లో నా స్టిల్ మై లాస్ట్ బ్రెత్ వరకు నేను యాక్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలో అవి చూసి అది చేయటమే నా ఎయిమ్, టార్గెట్. అది సూపర్ అండి, సూపర్. మదర్, మా అమ్మ విష్, మా అమ్మకి ఏం చేయాలనుకున్నది అది ఇంకా బోల్డ్ మంది అమ్మలు ఉన్నారండి. సో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మంచి పర్సన్తో మాట్లాడిన ఫీలింగ్ కూడా వస్తుందండి. అంటే ఓన్లీ తెరపైన కనిపించే మంచి కాదండి, మనసులో కూడా ఒక మంచి భావం ఉంటేనే అదంతా మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మరి మీ అబ్బాయిని ఎప్పుడైనా మూవీస్కి తీసుకురావాలని మీకు అనిపించలేదు? గుణశేఖర్ గారు బాలరామాయణం అని ఒక సినిమా చేస్తున్నప్పుడు వర్క్షాప్ చేశారండి. అప్పుడు తను 5th క్లాస్ చదువుతాడు, 5th 4th. సో హాలిడేస్ సరే నేను బైక్ మీద హైదరాబాద్ అంతా తిప్పేవాడిని. అక్కడ మధు అనే కెమెరామెన్ ఉన్నాడు, ఆయన అపార్ట్మెంట్లో పెట్టామన్నమాట వర్క్షాప్ అక్కడ. సో తనకి ఇంద్రజిత్ క్యారెక్టర్ అని చెప్పారు ఫస్ట్. తర్వాత ఇంద్రజిత్ క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిందంటే నేను చేయండి ఇలాంటివి అంటే అప్పుడే బట్ ఈజ్ బెస్ట్ క్రికెటర్, బెస్ట్ డాన్సర్. తను కూడా చూస్తే హీరో లాగా ఉంటాడు. బట్ సినిమాకి అవే ఫ్రమ్ సినిమా ఈజ్ ద బెస్ట్ క్రిటిక్ ఫర్ మీ. సినిమా ఇది బాగుందండి, ఇది బాగాలేదు, ఇది ఎందుకు చేశారు మీరు, డబ్బుల కోసం అయితే ఇలాంటి సినిమాలు చేయకండి. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలాగ మాట్లాడతారు. అండ్ పృథ్వీ గారు, మీకు ఇండస్ట్రీలో అంటే ఒక కమీడియన్గా మీకంటూ ఒక సెపరేట్ సీట్ మీరు పెట్టేసుకున్నారు. అది ఎవరు చెరపలేదు, ఎవరు ఇమిటేట్ కూడా చేయలేరు. అండ్ మీతో పాటు చాలామంది ఉన్నారు, బ్రహ్మానందం గారు కావచ్చు, కోట గారు కావచ్చు. వీళ్ళందరి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చేదండి ఇనిషియల్ స్టేజ్? కోట గారు ఒక మాట అన్నారండి ఒక 1 year బ్యాక్. ధన్మని ఒక 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేరు చెప్పమన్నారండి. ఒక షూటింగ్లో కలిసాం, 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేరు చెప్పారు. 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే అదే కదా, చూసావా ఎంత ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది. సో మన దురదృష్టం టాలీవుడ్కి ఎంఎస్ గారు లేరు, ఆవుతి ప్రసాద్ లేరు, శ్రీహరి గారు లేరు, ఏవిఎస్ గారు లేరు, కొండవలసి లక్ష్మణరావు లేడు, వీళ్ళందరూ లేరండి. వీళ్ళందరూ ప్యారడీలు చేసేవారు. వీళ్ళందరి మీద క్యారెక్టర్స్ రాసుకునేవారు రైటర్స్. ఇప్పుడు దూకుడు ఎంఎస్ గారు దాని నుంచి బాగా ఫేమస్ అయ్యారు చాలా. అసలు ఆ షేడ్ అంతా నా మీదకి వచ్చిందండి. వాళ్ళందరూ నాకు బాగా ఫ్రెండ్స్, గురువులే, ఫ్రెండ్స్ కూడా కాదు. ఇలా ఉండాలి పృథ్వీ, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎంఎస్ గారు అయితే డైలాగ్ ఇలా చెప్పు ఆయన కమెంట్ చేసి, డైలాగ్ ఇలా చెప్పు ఇలాగా అనే ఆర్టిస్టులు లేరండి ఇప్పుడు. డైలాగ్ని కరెక్ట్ చేసే యాక్టర్స్ లేరు. తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పే యాక్టర్స్ లేరు, వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఉన్నాళ్ళల్లో బ్రహ్మానందం గారు ఉన్నారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. నేను టీవీ సీరియల్లో ఆయన తోటి యాక్ట్ చేశాను. ఆ టైమింగ్ ఇవన్నీ వాళ్ళ బిహేవియరు సెట్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు అదేనండి లెసన్. వాళ్ళని చూసి నేర్చుకోవటం. ఇట్ ఈజ్ కాపీ అండి అది. కథలు కాపీ కొడతారంటే కదండి, యాక్టింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేసి చూడటం అండి. నన్ను అటు పక్కకి వెళ్ళిపోయే నా లైఫ్ని శ్రీధర్ చెప్పాను ఆ రైటర్, తను తీసుకొచ్చి అన్నగారు ఇది కాదు లైఫ్, ఇంకోటి ఉంది, దీన్ని మీరు ఏదో విలన్ క్యారెక్టర్లు విలన్ మేనమామ అలా అలా చేస్తున్నారు, ఇది కాదు, కంప్లీట్ మీలో ఇంకో జోన్ ఉంది, ఆ జోన్ నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ తన రైటర్గా అహనా పెళ్ళంట, అది నేను ఒక డ్రింకింగ్ పైలట్ క్యారెక్టర్ చేసాను. తర్వాత పూలరంగడు, తర్వాత భీమవరం బుల్లోడు, తర్వాత లౌక్యం. ఇక వరుసగా లవ్ చేశాను. ఇప్పుడు హీరోయిన్స్కి అటాచ్ అయ్యే మధ్యలో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా నా మీద రాస్తున్నారండి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. సో రకుల్ ప్రీత్ గారితో నేను యాక్ట్ చేస్తున్నాను, కానీ రకుల్ ప్రీత్ గారితో నేను ఉంటాను అక్కడ యాక్ట్ చేస్తాను నేను అనుకోలే. సో రేపు రిలీజ్ అయ్యే ఒక ఊరు రామాయణంలో నా అడ్మైరరు లవరు ప్రియామణి. సో మీలో ఎవరు కోటేశ్వరుడు సినిమాలో ఐఎమ్ డూయింగ్ యాజ్ హీరో అండ్ సలోని షీ ఈజ్ డూయింగ్. సో అన్ని వెబ్సైట్లు అసలు నేను ముట్టుకోపోయిన వెబ్సైట్లో ఏం రాస్తారంటే పాపం సలోని పృథ్వీరాజే దొరికాడా పాపం, ఇలాగైనా సరిపెట్టుకుందా అని అంటున్నారు. నేనేం పాపం చేశాను నాకు అర్థం అవ్వలేదు. నేనేమనుకుంటానంటే సో సలోని అయినా ఇంకొకరైనా మేమందరం ఒక టీమ్గా చేసాం, సినిమా బాగా వచ్చింది, సినిమా సక్సెస్ అయితే ఎవ్రీబడి సక్సెస్ అంతే. ఆ సినిమాలో బాహుబలి 2లో చేశానండి. బాహుబలి 2లో చేస్తున్నారు, మరి దాని గురించి కూడా చెప్పండి. అంటే ఎక్కువ చెప్పలేము, ఎక్కువ చెప్పలేము. రాజమౌళి ద్వారా ఎలాగోలా ఎక్కువ చెప్పిద్దామని. ఎందుకంటే ఆయన కథ ఆయన మైండ్లోనే ఉంటుందండి.
సో మాకు ఒక ఫ్రేమ్లో కనపడితే చాలు సార్ అన్నాను. మ్మ్. అటువంటిది అనుష్క గారి పక్కన మంత్రి, యుద్ధ విద్యలు విలువ విద్యలు అవి నేర్పించాం, ఒక మంత్రి లాంటిది. ఓకే, అక్కడ వరకు అయితే చెప్పగలుగుతాం. అంతే. సో నా లైఫ్ యాంబిషను బాలకృష్ణ గారితో నటించాలని డిక్టేటర్ చేసాం 99. మ్మ్. 100లో కూడా అవకాశం ఉందన్నారు, ఇంకా చేయలేదండి షూటింగ్. 150 సినిమాలు చేశాను. మ్మ్. మెగాస్టార్ తోటి యాక్ట్ చేయాలి. ఇన్స్పిరేషన్ యాక్టింగ్ ఫ్రమ్ మెగాస్టార్. మ్మ్. ఒక క్రమశిక్షణకి ఒక దీనికి ఆయన్ని మోటివ్ చేసుకుని వచ్చామండి అందరం అక్కడికి. అవును. 150th సినిమాలో నా స్టైల్లో ఉండే క్యారెక్టర్ నాతో చేయించారండి. మీ స్టైల్లో ఉన్న వెటకారం ఓకే. హీరోతోటి. మ్మ్. నాకు ఆ రోజు షూటింగ్లో చెప్పా చిరంజీవి గారితో, మ్మ్. అన్నయ్య నాకు దొరికిన ఆస్కార్ అవార్డు ఇదని. వావ్. విత్ ప్లెజర్ అని నవ్వుకున్నారు. మ్మ్. మ్మ్. రాఘవేంద్ర గారితో అండి, నీకు చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఇవ్వలేకపోతున్నాను, దీంట్లో ఇచ్చారన్న వెంకటేశ్వర. బ్రహ్మానందం గారు నేను కాంబినేషన్. సో అలాగా మంచి మంచి క్యారెక్టర్స్. 2016 సినిమా పరంగా కెరీర్ పరంగా అద్భుతమైన టర్నింగ్స్ ఉన్నాయండి. మీ గురించి అంటే ఇప్పటి వరకు మీ రూపం కానీ మీరు కానీ డిఫరెంట్. మీరు ఒక సినిమా కోసం 6 ప్యాక్ కూడా అవునండి, చేస్తున్నారు. మా అమ్మని చూస్తే నన్ను చూసినట్టే. ఓకే. 6 ప్యాక్ ఇప్పుడు ప్రాసెస్లో ఉందండి. మధ్యలో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది ఓకే. షూటింగ్లో, సాయి ధర్మ తేజ్ షూటింగ్లో రోప్ మించి పడిపోయాను నేను. సో ఒక 20 days జిమ్ ఆఫ్ చేసామండి. సో ఒక మూవీ కోసం వీఆర్ డూయింగ్ ఓకే. 1 ఫైట్ సీక్వెన్స్ ఉంది. సో ఇది ఎవరి కోసం ఎవరో చేశారని ఇన్స్పైర్ అయిపోయి చూపించాలని కాదండి అది. సో ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈస్ ఏ హెల్త్, మన హెల్త్ గురించి అంటే ఇప్పుడు అంతా 6 ప్యాక్ మేనియా నడుస్తుందండి. బట్ నా బాడీకి సంబంధించినట్టు కోచ్ ద్వారా చేసి టాలీవుడ్లో కూడా దేర్ ఈజ్ 40+ వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్. సో ఒక సినిమాలో అయినా చేసి మనం చూపిస్తే ఉన్నారు మన దగ్గర కూడా ఉన్నారు. సో దీనికంత ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఫ్రమ్ సునీల్. ఓకే. ఫిట్నెస్ అన్నయ్య, ఫిట్నెస్. 2ంటికి నేను పడుకున్నా, నేను 5ంటికి లేసిపోతానండి. ఓకే. అది ట్యూనప్ అయిపోయింది మైండ్లో. సో మనం డెడికేషన్ ఏదైతే అనుకుంటున్నారో మన దగ్గర కూడా ఒకళ్ళు ఉన్నారు 40+ లో కూడా ఫిట్ అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్లో ఖడ్గం, శ్రీ ఆంజనేయం నాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండి. నా జీవితాన్ని మార్చింది శ్రీధర్ సిప్పాన రాసిన సినిమా లౌక్యం. ఇప్పుడు చేసే క్యారెక్టర్స్లో మంచి పేరు వచ్చేవి. సాయి ధర్మ తేజ్ సినిమాలో నాది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. అలాగే వరుణ్ తేజ్, సీను వైట్ల గారు దాంట్లో మంచి పవర్ఫుల్ రోల్. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. అలాగే ఇప్పుడు నేను చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, నమో వెంకటేష్. సో అన్నీ కూడా సూపర్ సూపర్ మంచి అండి. 2016 ఒక ముద్ర. ఈ ముద్ర నాకు ఇంకో అనదర్ 10 years వరకు తీసుకెళ్ళి అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అండ్ పృథ్వీ గారు, ఇప్పుడు మనం క్రేజీ రౌండ్లోకి ఎంటర్ అవబోతున్నాం. క్రేజీ రౌండ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చేసినటువంటి క్రేజీ పనులు, నాటీ థింగ్స్, అమ్మకి అబద్ధం చెప్పి దొరికిపోయినాయి, ఇలానే ఉంటుంది. ఈ లోపు మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఎదురుగుండా ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో ఆయన సోఫాలో కూర్చున్నారు. నన్ను ప్రభాకర్ రెడ్డి గారు పంపించారండి. ఏం బ్రదర్ మీ తాడేపల్లి కూడా అండి మాది, హాయిగా చదువుకున్నారు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు అనేది. ఇదంటే ఇష్టం అండి. మీ తెలుగు స్పష్టత ఎలా ఉందో తెలుసుకోవాలి. మీకు ఏమైనా సినిమాలు చూసి, నా సినిమాలు ఏమైనా చూసి మీరు ఏమైనా డైలాగ్స్ ఏమన్నా అంటే, మా వాడు మీ సినిమాలు బాగా ఫాలో అవుతారండి. దానవేరు సూరకర్ణ సినిమాలో అంటే మా క్యారెక్టరు చెప్పొద్దు, శకుని క్యారెక్టర్ చెప్పండి అన్నారు. చెప్తానండి అన్నానండి. ఏదో నాకు ఏంటో కాన్ఫిడెన్స్. తాము చేసిన దుష్కృత్యములకు తామే వగచి కృషించి నశించవలే, లేదా ఆ జన్మాంతము నరపేనుగుల వలె మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే, జోదరి పెనువేపవిత్తు వ్యసనపరుడు. ఆ మిషతోనే వాడిని అస్త్రంగా రావించి, పాచికలు ఆడించి, ఓడించి, సర్వము హరించి, నీవు నీ శత సోదరులు, నీ యశోరక్ష పరిరక్షకుడైన ఈ రాధేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశుల గేలి చేసి గొల్లున నవ్వ, పాండవుల పంచప్రాణములు విలవిల పోవ, అయ్యారే నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకును చేసిన పరిహారం ఇదా అని హురే హురే నీ సమస్త లోకముల హర్షధ్వానములు సలుప, నా చరిత్ర భారతీయ ఇతిహాసపుటంలోపై సువర్ణాక్షరములతో లెక్కింపబడినట్లు పగ తీర్చనుచు
నేను నీ మేనమామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాను, పందెం చెప్పు ధర్మానందన అంటాడు. ఇంకా నాకు అప్పుడు ఎన్టీఆర్ గారి వాయిస్ ఫీలింగ్ ఏంటండి? ఇంకా నాకు సహకరించడం లేకపోతే ఇంకా చాలా హైలో ఉంటుందండి అది. నా లైఫ్లో ఆస్కార్ అవార్డులు, ఇంకొక అవార్డులు నందులు ఉంటాయి కదా చూడండి, ఆయన ఇచ్చిన బొట్టు తీసుకుని బొట్టు పెట్టి కలాం తల్లి ముద్దు బిడ్డ అన్నారండి, చాలు. ఓకే, ప్రొసీడ్ బ్రదర్ అన్నారు. ఏం వచ్చినా మీరు కొండల గండలు ఏం వచ్చినా దున్నుకుని వెళ్ళిపోండి, మీరు బికేమ్ ఏ గుడ్ క్యారెక్టర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ పృథ్వీ గారు, ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ క్రేజీ రౌండ్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. క్రేజీ రౌండ్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు చేసిన ఫనీ థింగ్ ఏమైనా ఉందా? ఉందండి. చిన్నప్పుడు పండుగ ఎందుకంటే భోగి పండగలకి అందరూ పొద్దున్న లేస్తే వదినలు అక్కలు అన్నలు అని అంటారు. ఆ పక్కింట్లో మాకేంటంటే అన్ని పెంకిటిళ్ళు ఉంటాయి ఎక్కువ, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరిలో కొబ్బరి చెట్లు, పెంకిటిళ్ళు. ఇప్పుడు మన సినిమాలో చూసే మండు హౌసులు అలా ఉంటాయండి ఇళ్ళు. ఈ గోడ నుంచి ఆ గోడ మీద దూకేసి అక్కడ ఏదైనా పాత చైర్స్ అవి తెచ్చేసి ఇంకో చోట పెట్టడం, లేకపోతే ఎండిపోయిన పిడకలు ఉంటాయి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయటం, తీసుకొచ్చి మొత్తం భోగి పండుగ రోజున అవన్నీ వెలిగించేసేటప్పటికి మా అమ్మ పేరు వరలక్ష్మి అమ్మ, ఇది మా చైర్, ఇది మీ అబ్బాయి తెచ్చాడంటే తర్వాత మనకి పండగ తర్వాత పడిపోయేవాళ్ళు. పోన్లే పిల్లలు కదా, ఇప్పుడు భోగి పండుగ కదా, పాత వస్తువులు అలా ఎంజాయ్ చేస్తారని తర్వాత అవి గుర్తుపెట్టుకుని దానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది, ఎందుకురా 10 మందిలో మనం నానటం అని. ఇదే ఇంకా అబద్ధం అంటే, ఒక రామారావు గారి సినిమా అడవి రాముడు సినిమా ఫస్ట్ డే చూసేయాలని, మా అమ్మ కూడా రామారావు గారి ఫ్యాను సినిమా, సోమరావు గారు రామారావు గారి సినిమాలో చూసేది. ఫస్ట్ షోకి ఇంటికాడ ఉండండి పిల్లలు చదువుకోండి, మేము వెళ్ళి విజయ టాకీస్ ఉంటుంది మా ఇంటికి పక్క సందులోనే, వాకబుల్ డిస్టెన్స్, నేను వెళ్ళొచ్చేస్తాను అనగానే నేను మా కజిన్ 5:30కి వెళ్ళిపోయి టికెట్ ఏదో కొనుక్కొని ఉండిపోయాం. వెనక్కి తిరిగి చూస్తే మా మదరు వెనకాల, వరలక్ష్మి మీ అబ్బాయి అంటే సినిమాకి వచ్చాడు, ఇమీడియట్గా ట్రావెల్ అయిపోతాయి. అక్కడ ఏదో బిజినెస్ చేసేవాళ్ళు ఇంకోళ్ళు కాబట్టి ఇంటికి రాగానే మళ్ళీ ఇది అబద్ధం చెప్పకు, నేను చూస్తున్నాను రా, నువ్వు ఆరేసుకోపోయి పారేసుకోని పాట అప్పుడు ఓ గెంతులు అవన్నీ ఇసుగుతున్నారు కాగితాలు, నేను చూడలేదనుకున్నారా ఇదేనంటే అలాగా. ఆ రెండు తలుచుకున్నప్పుడంతా, ఆ పాట వచ్చినప్పుడంతా మా మదర్ గుర్తొస్తుంటుంది. అండ్ ఫ్రెండ్స్తో పాటు మీరు అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ఈవెంట్స్ చేయడం జరిగింది, ఏమైనా డైలాగ్స్ చెప్పడం కానీ? అసలు ఏమీ లేవండి, ఏం లేదు, క్రికెట్ ఆడేవాళ్ళం అంతే అంతే. అసలు ఏ స్టెప్ ఏ బేస్మెంట్ లేకుండా అస్సలు లేదండి. నాకు రావుగోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆది గురువులు సినిమాకండి. క్లాప్ కొట్టంగానే పారిపోయే వాళ్ళు ఉన్నారండి చాలామంది, భయపడి అప్పట్లో. సో క్లాప్ కొట్టంగానే మన ఇదిలో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే కెమెరా ఫియర్ పోతుంది. అవి లేవండి నాకు. అంటే ఇఫ్ దెర్ ఈజ్ లెజెండ్ ఉన్నా కూడా నేను డైలాగ్ చెప్పేస్తాను. దానికి ఇన్స్పిరేషను మా అన్నయ్య మోహన్ బాబు గారు. ఆయన ఇప్పటికీ చెప్తారండి, అద్దం పెట్టుకో, అద్దంలో వాళ్ళు ఇచ్చే డైలాగు 4 రకాలుగా 4 యాంగిల్స్లో చూసుకుని ఫిక్స్ అయ్యింది మైండ్లో. ఫిక్స్ అయ్యి వచ్చి ఏది కావాలి సార్ డైరెక్టర్ గారు, ఇదే అని అంటే కంగారు పడతారు, మీరే ఆప్షన్స్ ఇస్తారు. మన ఆప్షన్. సో సిన్సియారిటీకి ఒక చిరంజీవి గారు, రామారావు గారు క్రమశిక్షణ, ఒక ఎదురుగుండా మనకు కనపడే మా డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు. అయితే చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఏమైనా ఏడిపించిన సందర్భాలు ఉన్నాయండి? ఎక్కువ నాకు 2-3 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కదండి. దాంట్లో ఒక అతను శాస్త్రి, ఇంకో అతను నయముద్దీన్ అని, ఇప్పుడు కర్నూలులో అతను పెద్ద జాబ్లో ఉన్నాడండి, కలెక్టరేట్లో పనిచేస్తాడు. ఇంకొక అతను అంతే, ఇప్పుడు ఏంటి పృథ్వీభాయ్ అని ఇప్పటికీ అలాగే మాట్లాడు. ఆ శాస్త్రి గారు అన్న అతను, ఆయనేమో ఎక్కడో ప్రిన్సిపల్ అయిపోయాడు. మరి చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో ఉన్నారా? చేసే మూవీస్ చూస్తూ ఉంటారా? అవుట్ ఆఫ్ బియాండ్ పర్సనాలిటీస్, ఒకళ్ళు ఇంత లావును, ఒకళ్ళు ఇంత సన్నగా, అలాగే అందరూ కలిశారండి గెట్ టుగెదర్లు అందరూ కలిసి. ఎక్కువ నా ఎడ్యుకేషన్ అంతా నేను వైజాగ్, తాడేపల్లిగూడెం, ఐ డిడ్ శ్రీకాళహస్తిలో మా పెద్దమ్మ గారి దగ్గర చదువుకున్న కొన్ని రోజులు. అలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నాతోటి ఎప్పుడు ఆ సినిమాలు ఈ సినిమాలు అని చెప్తుంటారు. అండ్ మీ మదర్కి ఏదైనా అబద్ధం చెప్పి దొరికిపోయిన సందర్భం ఉందండి? అలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు రేపు అర్జెంటుగా యూనివర్సిటీలో ఎగ్జామ్ ఉందని చెప్పి తాడేపల్లిగూడెం వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళం. ఓకే.
అలా ఆమె ఊర్లో లేనప్పుడు నాకు వేరే అంటే క్రికెట్ అంటే అంత పిచ్చి అండి అప్పుడు. అంటే షోలో సినిమా చూడాలి, ఆ సినిమా కోసం ఇంగ్లీష్ పిక్చర్లు చూడాలి, ఇలాంటివి చెప్పి. పృథ్వీ గారు, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ రౌండ్ అండి. మిమ్మల్ని ఒక 5 questions అడుగుతాను, అడగండి. ఒకసారి చెక్ చేద్దాం. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ మధ్యన జరిగిన ఒప్పందం ఏంటండి? నేరస్తుల అప్పగింత అనుకుంటాను చదివిన దాన్ని బట్టి, మరి అది కరెక్ట్ కాదు. కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ పునర్నిర్మాణం కోసం భారత్ ఎంత సహాయం చేసింది? ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పలేం కానీ ఐ థింక్ మేబీ ఒక 2,500 కోట్ల వరకు ఇచ్చి ఉండొచ్చు అని అంచనా. దాన్ని కొంచెం డబల్ చేయండి పోనీ మా కోసం. అంటే ఇంచుమించు ఒక 5,000 కోట్లు. మీ క్వశ్చన్ని మేము దగ్గరుండి ఆన్సర్ చేయించాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బ్రిక్స్ దేశాల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? బ్రిక్స్ దేశాల సదస్సు విశాఖపట్నంలో అనుకుంటా. ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రష్యా అధ్యక్షుడు ఎవరు? పుతిన్ అండి. అతను ఇంకోటి 4వసారి ప్రెసిడెంట్ అవుతాడు. ఎస్. అమ్మో పృథ్వీ గారు, బాబోయ్ మీ దగ్గర చాలా. జయలలిత గారు పుతిన్ ఇద్దరు ఒకటేనండి. ఇది ఆమె 4 సార్లు సీఎం అయింది, ఈయన 4 సార్లు ప్రెసిడెంట్ అయ్యారు. సూపర్ అండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మస్కట్గా ఎవరున్నారు? ఆమె ఎక్కడో ఒరిస్సాలో ఎక్కడో ఉన్న ఒక లేడీ అండి, బట్ పేరు అయితే తెలియదు నాకు. అంటే ఒక ఒరిస్సాలో ఉన్న ఒక ఫిమేల్ అని తెలుసు అండి, పేరు ఏదో. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇవన్నీ మర్చిపోయాం కానీ, లేకపోతే జీకే మనోరమ అనే బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కరెక్ట్గా హెచ్ఎండిలో ఎలా పెడుతున్నారని చెప్తే చదువుకుని వచ్చేసేవాళ్ళం ముందే. మీరు అలా చదువుతారని మేము ఇక్కడికి వచ్చాక రివీల్ చేసాము ఇది ఒకటి ఉంటుందని. బట్ మీరు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆన్సర్ చేసేసారు. మేము ఇంకో 5 questions యాడ్ చేయాల్సిందేమో అనిపించింది, కానీ అవసరం లేదు, మీరు అన్నిటికీ ఆన్సర్ చేసేలాగా ఉన్నారు కాబట్టి మీ జనరల్ నాలెడ్జ్ కూడా సూపర్ అండి. సో ఈ రౌండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో గురించి అడుగుతాను. మీకు ఒక 4 ఉండొచ్చు, బట్ టక్కుమని గుర్తొచ్చిన వారి పేరు మాత్రమే చెప్పాలి. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఫేవరెట్ హీరోయిన్? సావిత్రి. ఫేవరెట్ కమెడియన్? మా ఊరు కమెడియన్ రేలంగ్ గారు. ఓకే, ఫేవరెట్ మీరు చేసిన మూవీస్లో? నేను చేసిన నాకు అన్నీ ఫేవరెటే, బట్ నాకు ఫేవరెట్ అంటే లౌక్యం. ఓకే, ఫేవరెట్ డైరెక్టర్? ఫేవరెట్ డైరెక్టర్ బాపు గారు. ఒక పాట పాడతారా? పాట వరకు నన్ను రానివ్వలేదండి ఎవరు. అంటే డైలాగ్లో చెప్పిన ఆయన నువ్వు. ఓకే, పాటల వరకు ఏదో అందరూ పాడుతున్నారు కదా మనం కూడా ట్రై చేద్దాం. వద్దునైనా ఇప్పుడు నీ బేస్ వాయిస్ పాటకి పనికిరాదు. అలా అన్నప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లేదని అనలేమండి, ఎందుకంటే మన సింగింగ్ అంతా హాట్ వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయి, కొంచెం చల్ల స్నానం చేసేటప్పుడు ఏదో వచ్చే రాగాలు అంతే. అంటే బాత్రూమ్ సింగర్. ఓకే, ఇప్పుడు ఆ బాత్రూమ్ సింగరే నెక్స్ట్ మంచి ప్రొఫెషనల్ సింగర్ ఏమండి ఫ్యూచర్లో ఏమైనా అవ్వచ్చు, బట్ అంత శృతిలో అంత తాళ జ్ఞానంతో పాడలేము. మీ బేస్ కి సూట్ అయ్యే ట్యూన్ ఎవరో రెడీ చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు హీరోగా మూవీ చేస్తున్నారు కదా, మీలో ఎవరు కోటేశ్వరుడు, ఆ మూవీలో ఒక మంచి డైలాగ్ మీకు బాగా నచ్చిన డైలాగ్? మంచి డైలాగ్ అంటే దాంట్లో టీజర్ వచ్చిందండి ఆల్రెడీ. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఒక చిన్న బడ్జెట్ సినిమా, అంటే ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే కథ కొత్తగా ఉంది, కథనం కొత్తగా ఉంది. ఆ టీజర్లో వేసినవి 100% సినిమా అయితే 1% టీజర్లో చూపించాడు డైరెక్టర్. ఇంకా చాలా ఉంది ముందని. దాంట్లో నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, దయచేసి నన్ను చదువుకోనాడు ప్లీజ్. ఇదే చెప్తుంటాడు కాలేజీ మొత్తం, చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, దయచేసి నన్ను చదువుకోనే ఉండి ప్లీజ్. అంటే ఏ చెప్పబోతున్నారు? ఇప్పుడు ఏదన్నా గొడవలు నన్ను లాగొద్దు, అంటూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు, చదువుకోవడానికి వెళ్తుంటాను. వెళ్ళడండి, ఇప్పుడు క్లాస్ పీకుతాడు. ఆడపిల్లల్ని ఇలా ర్యాగింగ్ జాగింగ్ చేసినంత హెల్తీగా ఉండాలి, స్మోకింగ్ చేసినంత ఇరిటేటింగ్గా ఉండకూడదు. కాదు కూడదని ఎవరైనా చేస్తే, మళ్ళీ నా మార్క్ డైలాగులు ఉన్నాయి, కాదు కూడదని ఎవరైనా మాట్లాడారంటే ఊపిరితిత్తులు ఊదేస్తాడు అని వెళ్ళిపోతే, మళ్ళీ వీళ్ళు ఏ హీరో ఏంటి ఫైట్ చేయకుండా వెళ్ళిపోతున్నావు,
నేను చదువుకోవడానికి నేను చదువుకోవడానికి వెళ్తాను. సో అలాగే ఉంటుంది క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు టీజర్లో ఒక డైలాగ్ ఉంది, చాలా మంది నన్ను అడుగుతున్నారు దాని సిచ్యువేషన్ ఏంటని. అవును. ఇంకా రిలీజ్కి వెళ్తే సిచ్యువేషన్ చెప్పలేము. ఆ కొడితే బ్లడ్ గిడ్ అంతా కారిపోతుంది, పట్టుకున్న రౌడీలు పట్టుకుంటే నా ప్రేమ వెన్నలా కరిగిపోదు, పాలలా విరిగిపోదు, మజ్జిగలా పులిసిపోదు అంట. అని పడిపోగానే వాటర్లో పడేస్తారు. ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా అంటే ఇది ఏదో ఉంది కథలో, ఏదో సంథింగ్. అంటే డైరెక్టర్ గారు బాగా దాన్ని, నవీన్ చంద్ర ఫస్ట్ హాఫ్లో ఉంటాడండి ఒక హాఫ్ అన్ అవర్, తర్వాత అంతా సలోని నేను లీడ్ చేసాను సినిమా. మరి ఈ మూవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీలో సలోనితో కలిసి డాన్స్ ఏమన్నా? డాన్స్ ఉన్నాను రేపు 7th 8th. ఓకే. నేర్చుకుంటున్నారా మీరు దానికి? అదొకటి ఉందండి, అది నేర్చుకోను. ఆ స్టెప్ చూస్తే గణేష్ మాస్టర్ గారు దానికి ఆ స్టెప్ చూసి చేసేయడం. ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్లో స్టెప్స్ అవి. ఆ అమ్మాయి కొంచెం మంచి డాన్సర్ కాబట్టి షీ కెన్ డాన్స్. నేను వాక్ ఇవి అక్కడక్కడ లైట్ మూమెంట్స్. ఓకే. నా నుంచి బన్నీ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, నా నుంచి చిరంజీవి గారు డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయరు. అది చేయటం కూడా ఏదో కామెడీగా ఉంటుంది. ఇది అంతా నా మీద ఉన్న ఇది. కొంచెం ఎక్కడైతే ఇతను క్యూట్గా ఉంటాడో ఆ మాస్టర్ గారికి బాగా పట్టుకున్నాడండి. అవే తీద్దాం ఎక్కువ. ఇప్పుడు కృష్ణరాజు గారు రెబల్ స్టార్, బ్రహ్మాండమైన సాంగ్స్కి నడుచుకుంటూ వచ్చేవాడు ఆయన. అలాంటివి పెడితే కొంచెం అందంగా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, ఈరోజు మా కాఫీస్ అండ్ మూవీస్కి వచ్చి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని బ్లెస్ చేసినట్లుగా మీరు ఈ 30 years కాదు ఇంకా 60 years కూడా ఇలానే ఎంతో హ్యాపీగా ఉండాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మీ అభిమానుల్ని ఇలానే అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. చూస్తూనే ఉండండి HM TV.